ఇంత స్పష్టంగా ఉంటే మేము హైడ్రాలజీ తెచ్చిన అంటాడు. బీఆర్ఎస్ హయాంలో మొత్తంగా చూస్తే ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషను సీతమ్మ సాగర్కు ఇప్పటి వరకు 27 అనుమతులు వచ్చినాయి. ఇది పేజ్ 1, ఇది పేజ్ 2, ఇది పేజ్ 3. 27లో 25 బీఆర్ఎస్ హయాంలోనే వచ్చినాయి. 25 ఏమేమి అనుమతులు చదివితే టైం వేస్ట్ అవుతుంది, అన్నీ ఉంటాయి ఇలా. హైడ్రాలజీతో పాటు ఎన్విరాన్మెంటు ఎట్సెట్రా ఎట్సెట్రా 27 అనుమతుల్లో కేంద్రం నుంచి రావాల్సి వస్తే అందులో 25 అనుమతులు బీఆర్ఎస్ హయాంలో సాధించినటువంటి. హైడ్రాలజీది అయితే మేమే తెచ్చినాం. దాని కాగితం కూడా నేను మీ అందరికి కూడా షేర్ చేస్తా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా పంపించండి వాట్సాప్లో, నేను కూడా పంపిస్తా. ఇకపోతే ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ అసెంబ్లీలో మాట్లాడదామా హరీష్ రావు అన్నాడు. నేను రెడీ, రేపు పెడతావా చెప్పు. రేపు మీరు ఉదయం 8 గంటలకు అసెంబ్లీ పెడితే ఐఎమ్ రెడీ టు డిస్కస్. ఒక్కటే కండిషన్, మైక్ కట్ చేయొద్దు. నువ్వు ఒర్రేదంతా ఏం చేస్తావు, అసెంబ్లీ అర్జెంట్ అని పారిపోతావు. నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఒక్కరోజు కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి, నెల రోజులు పెట్టి నేను రెడీ. మాట్లాడదాం. 15 రోజులు కృష్ణా మీద మాట్లాడదాం, 15 రోజులు గోదావరి నది మీద మాట్లాడదాం. నీ కాంగ్రెస్ చేసిన ద్రోహం, నీ తెలుగుదేశం చేసిన ద్రోహం, నీ గురువు గారు చేసిన ద్రోహం, నువ్వు చేసిన ద్రోహం అన్నీ మాట్లాడుకుందాం. మాట్లాడదాం. పెట్టు. ఎప్పుడు పెడతావు? రేపు పెడతావా, ఎల్లుండి పెడతావా? నేను ఉత్తరం నీకు అసలు ఇంకోటి, నువ్వు ముఖ్యమంత్రివి, సభానాయకుడివి, శాసనసభకు సభానాయకుడివి. ప్రతిపక్షం ఎమ్మెల్యే ఉత్తరం రాస్తే సభ పెడతారు ఎవరైనా? ఎప్పుడైనా చరిత్రలో ఉందా? ఐ డిమాండ్ యూ పుట్ ద అసెంబ్లీ. రేపే పెట్టు అసెంబ్లీ, మాట్లాడదాం 10 రోజులు. కండిషన్ ఒక్కటే, మైక్ కట్ చేయొద్దు. చలో ఎంతసేపు అయినా మాట్లాడదాం. నువ్వు గంట మాట్లాడు, నేను గంట మాట్లాడతా. నువ్వు 4 గంటలు మాట్లాడు, నేను 4 గంటలు మాట్లాడతా. అర్జెంట్ చేయొద్దు, హౌసు పారిపోవద్దు. గంతే నా కండిషన్. మాట్లాడదాం. రేపు పెడతావు పెట్టిగా. ప్రజెంటేషన్ నువ్వు చేయి, నేను కూడా ప్రజెంటేషన్ చేస్తాను. మాకు కూడా మైక్ ఇవ్వాలి, మాకు కూడా ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వి. చాలా రాష్ట్ర ప్రజలందరికీ తెలవాలి ఎవరి నీతి ఏందో, ఎవరి నిజాయితీ ఏందో. మాట్లాడుకుందాం. ఇవాళ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పిండు కదా ఇవాళ పొద్దుగాల, అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే బనకచెర్ల విషయం మీద ఒక ఎమ్మెల్యేగా సూచన చేస్తున్నా. ఉత్తమన్న లెటర్లు రాసుడు కాదు, చంద్రబాబు కోవట్లున్నారు తెలంగాణలో. చంద్రబాబు కోవట్లున్నారు. ఎవరు ఆ కోవట్ అనేది అందరికీ తెలుసు రాష్ట్రంలో. నాయకుడు ఎవరు కోవట్? ఇంక నానోటితో నేనేందుకు చెప్పాలి? బహుశా అనిరుద్ధి చెప్తేనే బాగుంటుంది. అది చంద్రబాబు కోవట్లున్నారు, ఈ ఉత్తరాలు రాస్తే నడవది, మన ఇంటి దొంగలు ఉన్నారు అని చెప్తున్నాడు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఇవాళ నేను ఒకటే ఫైనల్గా నా అప్పీలల్లో కూడా ఇవాళ ఇంకోటి కూడా మాట్లాడండి. రేవంత్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడండి. ఇవాళ అవినీతి గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుంది. ఇవాళ కేసీఆర్ వాటర్ మ్యాన్. నిజంగా చెప్పాలంటే తెలంగాణ విషయంలో కేసీఆర్ ఇస్ వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ. నువ్వేమో వాటా మ్యాన్. ఇవాళ రాష్ట్రంలో ఎవరైనా చెప్తారు వాటా లేని ఏదైనా మున్సిపల్లో పర్మిషన్ వస్తుందా? ల్యాండ్ కన్వర్షన్ అవుతుందా? అపార్ట్మెంట్లకు అనుమతి వస్తుందా? ఫైనాన్స్లో బిల్లు వస్తుందా? తెలియదా ఈ రాష్ట్ర ప్రజలకు? ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు వస్తున్నాయా? ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు నీ అదృష్టం బాగుంది, నువ్వు ముఖ్యమంత్రి అయినావు. కేసీఆర్ గారు మొన్ననే చెప్పిండు, వరంగల్ మీటింగ్లో చెప్పిండు, కానీ లక్షల మంది నువ్వు 5 ఏళ్ళు ఉండాలి నాయన. నేనేమనం 5 ఏళ్ళు నువ్వే ఉండాలి, కానీ మంచిగా చేయి. ఇదేంది చిల్లర వ్యవహారము? చరిత్రలో ఇప్పటికే ఒక తెలంగాణ ద్రోహిగా నీకు చరిత్ర పుటలో ఎక్కినవు. దాన్ని ఎవడు చెరపలేడు మరపలేడుగా. అది నువ్వు తెలంగాణ తల్లిని మార్చినా, నువ్వు ఏం చేసినా తెలంగాణ ద్రోహి లిస్ట్లో ఫస్ట్ పేరు నీదే ఉంటుంది. అది కానీ ఎవరు నోబడీ కెన్ చేంజ్ దట్. బట్ రాష్ట్ర ద్రోహిగా మిగలకు, నీళ్ళల్లో తెలంగాణకు అన్యాయం చెయ్యకు, ఒక స్టేట్స్మెన్గా మిగిలిపో, నిజంగా నిజాయితీగా పనిచేయి. ఈ చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు, గోబల్సు, కుక్కతోక వంకర అన్నట్టు అబద్ధాలు మాట్లాడు బంద్ చేసి నిజాయితీగా మాట్లాడు. మేము కూడా సహకరిస్తాం. ఇంకా 3-3.5 ఏళ్ళు ఎలక్షన్ ఉంది. లాస్ట్ 6 నెలలు చూసుకుందాం రాజకీయం ఏదైనా ఉంటే. బట్ యూ వర్క్ ఫర్ ద పీపుల్, యూ వర్క్ ఫర్ ద స్టేట్. కానీ ఈ చిల్లర కథ బంద్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి హితవు పలుకుతూ ధన్యవాదాలు. ఇంకా మళ్ళీ ఇవ్వాలి తర్వాత ఎవరికి ఏం మాట్లాడేది.
విజ్ఞప్తి ఏంటంటే మీడియాతో కూడా సరే జనరల్గా ముఖ్యమంత్రి గారంటే ఆ పదవి